పగలు లేదు, రాత్రి లేదు. ఆ గదిలోంచి బయటికి రాడు అసలు. పొద్దున కూడా మందు తెచ్చుకోవడానికి ఒకసారి వస్తాడు. అమ్మా అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం పూట వెళ్ళి ఇంకో బాటిల్ తెచ్చుకోవడానికి వస్తాడండి. తలుపు తీసేప్పటికి గుండె జల్లు మంది. హాల్లో చూస్తే 5-6 మగవాళ్ళు ఉన్నారమ్మా. దేనిపోని వగలపోతూ ప్రేమ వలకపోస్తూ అసలు అక్కడ ఉండకుండా గదిలోకి లాకపోతుందిటండి. కొడుకు సంసారం అట్లా ఉందంటే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదండి. అయినా అదేం ఫ్రెండ్షిప్ అండి? మొగుడిని పక్కన నైట్ పడుకున్నాక కూడా ఫోన్ వస్తే మధ్యరాత్రి మొగుడిని వదిలిపెట్టిపోయే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అండి? ఆ ప్రెగ్నెంట్ నా కారణంగా వచ్చిందేనా లేకపోతే ఇంకేదన్నా నేను అడిగాను. అదేం పిచ్చి ప్రశ్న నువ్వు? అదేం పిచ్చి ప్రశ్న అంటే 10 మందితో కలిసి తిరిగాక అది నాదా నాకు డౌట్ వస్తుంది కదా సార్. నాన్న బాధ మర్చిపోవటానికి తాగుడు మందా? ఏ టెక్స్ట్ బుక్ లో ఉందో చెప్పు. నా దృష్టి అదే మందు. పెద్దవాళ్ళం మేము ఇక్కడ వాళ్ళని చచ్చాం కదా. అదేమో అలా వదిలిపెట్టిపోయింది, అదేమో సగం మంది చెప్పింది. మా అమ్మేమో మీకు ఫోన్ చేసి నా జీవితం మొత్తం బజార్ లేసారు మీరు అందరు కలిసి. మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. డ్రెస్ కర్టసీ బై పూర్ణిమ ప్రిన్స్. మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ నమస్తే చక్రవర్తి. జయ గారు. కళ్యాణ్ గారు, పార్వతమ్మ ఒక అమ్మగారు మనకి మెయిల్ చేశారండి. పెద్ద ఆవిడే. కొడుకు ఫస్ట్ పెళ్లికి ఒక ఇష్యూ అయింది. సో రెండోసారి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు ఆవిడ. రెండో పెళ్లికి వెళ్ళాలని తల్లిగా ఆవిడ కోరుకుంటున్నారు కానీ అతను అంగీకరించట్లేదు. ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడించండి, అతని మనసు మారుతుందేమో అనే ప్రయత్నంలో భాగంగా ఆవిడ మనకు ఒక మెయిల్ పంపించారండి. ఒకసారి కాల్ చేద్దామా? తప్పకుండా. అంటే చాలా మంది వాట్సాప్ నెంబర్ ఉంటే బాను, మెయిల్ చేయడం కష్టంగా ఉందని అంటున్నారు. కానీ వీళ్ళు ఈ పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అవునండి, ఎవరొకరు సాయం తీసుకుని మెయిల్ పంపిస్తున్నారు. అవును. హలో హలో అమ్మా, నమస్తే. నేను జయానమ్మ, పార్వతమ్మేనా మాట్లాడేది? అవునమ్మా, నమస్కారం అమ్మా. పార్వతమ్మనే మాట్లాడుతున్నా. అమ్మ బాగున్నారమ్మా? ఏం బాగులే అమ్మా, ఏదో కష్టంలో ఉండి నా కష్టాన్ని మీకు చెప్పుకుంటే నా బిడ్డని ఒక దారికి తెస్తారని చెప్పేసి మీకు మెయిల్ చేశానమ్మా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మంచి సలహా డాక్టర్ గారి వైపు నుంచి మనం తీసుకోవచ్చు. మీరు నాకు ఏదైతే మెయిల్లో చేశారో అదొక్కసారి ఆయనతో మాట్లాడండి. అట్లాగేనమ్మా, ఇవ్వండమ్మా. పార్వతమ్మ గారు నమస్తే అమ్మా. నమస్కారం. చాలా సంతోషం అమ్మా. మీ వయసు ఉన్న వాళ్ళు కూడా మాకు ఈమెయిల్ పంపించే ఇది ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత ఉంటది పార్వతమ్మ గారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా. ఎంత ఉంటది వయసు పార్వతమ్మ గారి మీది? నాకు 65 ఏళ్ళు బాబు. అమ్మా పర్లేదా? ఆరోగ్యం బానే ఉందా? నా ఆరోగ్యం బానే ఉంది నాయన. నా కొడుకే అమ్మా ఏమిటో దారి తప్పిపోయినట్టు 24 గంటలు తాగుతూనే ఉన్నాడండి డాక్టర్ గారు. అయ్యయ్యో. పగలు లేదు, రాత్రి లేదు. ఆ గదిలోంచి బయటికి రాడు అసలు. ఎప్పుడు చూసినా తాగుడే. తాగుడికి బానిస అయ్యాడు. 2 సార్లు బయటకు వస్తాడండి. పొద్దున కూడా మందు తెచ్చుకోవడానికి ఒకసారి వస్తాడు. అమ్మా అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం పూట వెళ్ళి ఇంకో బాటిల్ తెచ్చుకోవడానికి వస్తాడండి. ఏంటమ్మా పరిస్థితి? అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి? పిల్లవాడు ఇద్దరు ఇష్టపడ్డారు. మాకు పిల్ల నచ్చింది. అమ్మా పిల్ల చూడడానికి బాగుంది, సంసార పక్షంగా ఉంది. ఓన్లీ ఇద్దరు ఇష్టపడ్డారు, ఒకళ్ళకొకళ్ళు చక్కగా సంసారం చేసుకుంటారు. పిల్లవాడి సుఖ సంతోషాల కన్నా మాకేం కావాలి అని చెప్పేసి లవ్ మ్యారేజా? వాళ్ళు లవ్ చేసుకున్నారు, మేము దాన్ని ఆమోదించి మేమే చేశాం తల్లి పెళ్లి. ఓకే, సంతోషం. కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా, కొద్ది కాలం వేరే ఉంటాం అత్తమ్మ అంటే, ఓన్లే కొత్త జంట కదా, వాళ్ళకి ఏవో సరదాలు సరసాలు ఉంటాయి కదా అని చెప్పేసి సరే నాయన అట్లాగే ఉండండి అని పక్క రోడ్ లో పెట్టామమ్మా. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, అత్తమ్మ ఎట్లా ఉన్నారు అని పలకరిచ్చేది. మంచిగానే ఉన్నారు. ఏంటమ్మా సమస్య ఏంటి అసలు?
సమస్య ఏమిటి అంటే ఏం చెప్పనమ్మా. పిల్లలు లేరా? పిల్లలు లేరు కదమ్మా, ఉన్నారా? పిల్లలు లేరమ్మా వాళ్ళకి. ఏమైందంటే ఎప్పుడు వారం వారం వచ్చేవాళ్ళు కొద్ది కాలం నుంచి అసలు రావటం మానేశారు. ఆ, ఆ. ఏమైందా ఏమిటో కనుక్కుందాము అని చెప్పేసి పిల్లలు ఎట్లా ఉన్నారా ఏమిటో, వాళ్లే రావాలా నేను వెళ్ళొచ్చు కదా నా పిల్లల ఇంటికని ఉమ్. ఒక రోజు వెళ్ళానమ్మా. అమ్మా. తలుపు తీసేప్పటికి గుండె జల్లు మంది. హాల్లో చూస్తే 5-6 మగవాళ్ళు ఉన్నారమ్మా. ఉమ్. మధ్యలో బాటిల్స్, అందరూ అమ్మాయా? కూర్చుని నవ్వుకుంటూ కబుర్లు అయ్యుండొచ్చు. చెప్పుకుంటూ ఆ, మందు ఆ. కొడుతున్నారమ్మా. ఎవరున్నారు? మీ బాబు ఉన్నాడు అక్కడ? మా బాబు లేడమ్మా, నా కోడలు. అయ్యో. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసి నన్ను చూసి తలుపు కొట్టి రావాలని తెలియదా అని చెప్పేసి ఒక్కసారి నా మీద విరుచుకు పడిందమ్మా. చుట్టూతా 5-6 మగవాళ్ళు ఉన్నారు, ఉమ్. తాగుతున్నారు. అసలు ఆ వాతావరణం చూస్తే నాకు అవునమ్మా, అవును. కొడుకు సంసారం ఎట్లా ఉందంటే ఏ తల్లి మాత్రం తట్టుకోగలండి. ఉమ్. బాధపడకండి అమ్మా, అమ్మ బాధపడకండి, మీరు పెద్దవారు. గుండె చెదిరిపోయిందండి. నా అంతే కొడుకు కదా. సంసారం ఏమిటి ఇట్లాగా అయిపోయిందని. అంటే మరి ఈ ప్రేమ వ్యవహారం మొదలైనప్పుడు పెద్దలుగా మీరు ఈ పెళ్లికి అంగీకరించినప్పుడు కొద్దిగానే వాకప్ చేశారమ్మా? అసలు ఏంటి ఎవరు ఆ ఏంటి? కుటుంబం ఏంటి, ఆ ఎటువంటి అలవాట్లు? చేసామండి. ఆ, వాకప్ చేసినప్పుడు ఎవరైనా చెబుతారా అండి? అదే అది పాయింట్ లేండి. కానీ ఊరబద్దలాడైనా మనం ఒక పెళ్లి చెయ్యాలి అంటారు కానివ్వండి, ఆ, వాస్తవం ఎవరు చెప్పరు కదండి. చెప్పరు. కానీ ఏదన్నా మనకి అడిగే బాధ్యత అయితే మన మీద ఉంది కదా. ఎంక్వైరీ చేస్తే మంచి పిల్లేనండి, చాలా బుద్ధిమంతురాలు, సంసారపక్షంగా ఉంటుంది అని చాలా అన్నారు. బుద్ధిమంతురాలు. ఇప్పుడు మీ అబ్బాయి ఏమంటాడమ్మా? మా అబ్బాయి వచ్చేప్పటికి అసలు ఎక్కడ లేని వగలు పోతుందిటండి. మా వాడు మొత్తుకున్నాడు. ఉమ్. రాగానే గుమ్మంలోకి రాగానే ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తుంది. అసలు మా వాడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉమ్. దేనిపోని వగలపోతూ ప్రేమ వలకపోస్తూ అసలు అక్కడ ఉండకుండా గదిలోకి లాక్కుపోతుందిటండి. ఓకే. సో ఆవిడ చేసేది ఆవిడ చేస్తది, కానీ మీ అబ్బాయి నోరు ఎలా మోయించాలో కూడా బాగా తెలుసు ఆవిడకి. ఆ, సో ఈ ఇష్యూ బయటకు పొక్కకుండా కుటుంబాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఒక పద్ధతిలో చేస్తూ ఉంటది. ఇంకో అవునండి. పక్క నుంచి ఆవిడ సోషల్ బిహేవియర్ అనేది అలాగే ఉంది. అట్లాగే ఉందండి. రైట్. దీని గురించి మీ అబ్బాయి ఎలా ఖండించాడు? ఈ విషయం మీరు మీ అబ్బాయిని అడిగారా? మీ అబ్బాయి వచ్చి తన బాధ మీ దగ్గర వెలగక్కున్నాడా? అప్పటి వరకు ఈ అంశం మీ అబ్బాయి మీకు ఎందుకు చెప్పలేదు? నేనే అడిగాను ఫోన్ చేసి, ఏమిచ్చా ఇట్లా చూద్దాను పెడితే నీ పెళ్ళాం ఈ స్థితిలో ఉంది, ఉమ్. నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేమిటి, నేను ఇట్లా ఉన్నాను ఇట్లా కష్టపడుతున్నాను అని అంటే, ఉమ్. అమ్మ ఏం చెబుతానమ్మా, ఏం చెప్తా? ఏం చెప్పను దాని పెళ్లి మీద. చేసుకున్నాడు. ఒకళ్ళకొకళ్ళు ఈ అంశం ఇష్టపడ్డాము, సిగ్గుచేటు. చెప్తాడు. పెళ్లి చేసుకున్నాము, ఏదో సుఖంగా ఉందాము అనుకున్నాం. మధ్యలో దీనికి బుద్ధి ఎందుకు పుట్టిందో నాకే అర్థం మధ్యలోనే. కావట్లేదు. ఉమ్. ఆ. సో వీళ్ళు ప్రేమించుకున్నప్పుడైతే మాత్రం ఈ అమ్మాయికి ఇటువంటి అలవాట్లు లేవనేది మీ అబ్బాయి ఖచ్చితంగా చెప్తున్నాడు. లేవు అని అన్నాడు, కానీ వాడికి మాత్రం ఏం తెలుస్తుందండి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది నాకు తెలియలేదండి. ఉమ్. ఒక రోజు పొద్దున్నే బావురమని ఏడ్చుకుంటూ వచ్చేసాడండి నా కొడుకు. ఓ. ఉమ్. ఏమైందిరా నాయన అని చెప్పేసి అంటే, ఏం చెప్పనమ్మా, నా నెత్తిని పెద్ద బండ పడేసేసి పెట్టే బెడ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు నువ్వు అక్కర్లేదు, నీ కాపురం అక్కర్లేదు, నాకు విడాకులే కావాలి అని అంటున్నావు. సరే, నా కొడుకు కూడా పిచ్చి వెధవల్లే మారిపోయాడమ్మా. ఉమ్. ఉమ్. తాగుడు ఎక్కువైపోయింది, ఏం చెయ్యాలో తెలియలేదు. ఈ అబ్బాయి తాగుతున్నాడు ఇప్పుడు. ఆ, ఇప్పుడు మొదలు పెట్టాడు. అదే కదా, 2 సార్లే బయటకు వస్తున్నాడట, అదే. బాటిల్స్ కోసం మాత్రమే అని చెప్తున్నారు ఆవిడ. ఉమ్. ఉద్యోగం ఏమి వెళ్ళట్లేదమ్మా అతను? పూర్తిగా మానేశాడండి, అసలు వీధి ముఖమే చూడట్లేదు. బయటికి రా. అయ్యో, బాగా డిప్రెషన్లోకి వెళ్ళి రామ. ఉంటాడమ్మా. చుట్టాల ఇళ్లలో పెళ్లిళ్ళు పేరెంటాలు అయినా కూడా నేను రాను, నువ్వు పో, నేను బయట మొహం చూపించలేను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కదా మేడం. ఒకటి ప్రేమించినటువంటి అమ్మాయి ఇలా చేసింది అనేది, ఆ. రెండోది ఏంటంటే మోసపోయాను అంటే ఈ మాత్రం అంశం ముందు ఆ అబ్బాయికి తెలియకుండా గుడ్డిగా పెళ్లిలోకి దిగటం అనేటువంటి రెండోది. ఆ. మూడోది సమాజానికి ఏమని చెప్పుకోవాలి?
నాలుగోది ఇంకేమన్నా ఉందేమో మనకు తెలియదు. ఏమని చెప్పి వెళ్ళిపోయిందంట మా అమ్మాయి ఇంట్లోంచి? ఆ విషయం నాకేం చెప్పలేదండి. అదే అర్థం కాని పరిస్థితి అండి. నీకు దాంతో తెలియదు. పిచ్చేదవై తాగేస్తున్నాడండి మందు. సరే. తిండి కూడా తింటలేదు, గదిలోంచి బయటికి రావట్లేదు. అమ్మ ఈ వయసులో ఏం చేయాలో తెలియక గుండెలు పార్వతమ్మ గారు బాధపడుతున్నారు. ఒక్క నిమిషం ఓపికగా వినండి. నేను అనేది ఏంటంటే ఈ రోజు మీ అబ్బాయి యొక్క పరిస్థితి అందరికీ అర్థం కానటువంటిది ఏం కాదు. బహుశా ఆ అబ్బాయి స్థానంలో ఎవరున్నా కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతారేమో. తాగుతారా లేదా అన్నది వేరే విషయం, కానీ ఇదే విధంగా రియాక్ట్ అవుతారేమో అన్నది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక అన్ని విధాలుగా మోసపోయాడు. ఈ రోజు ప్రేమించాడు. ఈ అవునండి. అబ్బాయి తప్పు ఉందా లేదా అన్నది తీసి పక్కన పెడితే కనుక ఆ అమ్మాయి ఈ విధంగా వ్యవహరిస్తూ ఆ అమ్మాయి సంతోషాలకి సుఖాలకి అలవాటు పడి ఈ రోజు ఈ అబ్బాయిని వదిలేసి బయటకు వెళ్ళింది. ఇప్పుడు కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మీకేం చెప్పుకోవాలి? మీరు ఆల్రెడీ మనస్తాపకు గురయ్యారు, మీకు వయసు మీద పడింది. సో ఆ అబ్బాయి ఒక పద్మవ్యూహం అనేటటువంటి దాంట్లో చిక్కుకుపోయాడు ఈరోజు ఆ బాధల్లో. సో కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అంటే కనుక మనం కొద్ది మనోధైర్యాన్ని సంపాదించుకుని మనం నిలదొక్కుని ఆ అబ్బాయి ధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేయాలి, కానీ మనం విరిగిపోకూడదు. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. బాబు ఎక్కడున్నాడమ్మా? మేము మాట్లాడేదానికి అవకాశం ఉందా? ఇక్కడే ఉన్నాడండి. నేను అక్కడికి ఎన్నోసార్లు చెప్పి చూశానండి. హ్మ్. అది విడాకులు అంటోంది కదా, దాని అది పోయింది కదా, అక్కర్లేదు అని. వెళ్ళిపోయిందా? విడాకులు అయిపోయినాయమ్మా? విడాకులు ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయిందండి. కాదమ్మా, బాబున్నాడా ఇంట్లో? మరి డాక్టర్ గారితో ఒకసారి ఏమన్నా మనతో మాట్లాడిద్దామా? మాట్లాడుతాడు. ఉన్నాడండి. మాట్లాడిద్దామా? మరి మీరేమంటారు? అట్లాగేనండి, అట్లాగే మాట్లాడిద్దాం. ఇదిగోండి ఇవ్వండమ్మా ఇస్తున్నాను. ఒకసారి. నాన్న సాయి, డాక్టర్ గారు నీతో మాట్లాడయ్యా ఒకసారి. పాపం పెద్దవాడికి ఆవిడ చేసిన తప్పు. అమ్మా, మళ్ళీ ఏంటి ఇది నాకు? అయ్యో, నా అబ్బాయికి నచ్చదమ్మా. సరేనా? సాయి, హలో, సాయి, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. బాగున్నావా? ఏం బాగోలేను సార్, చెప్పండి ఏంటి? కాదు నాన్న, ఏంటి సమస్య ఏంటి? అమ్మ బాధపడుతుంది కదా, ఒకసారి మేము ఏమన్నా సలహా ఇచ్చి ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపెట్టచ్చేమో అనే ఉద్దేశంతో కాల్ చేసాము. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్తాను సార్ అది? చెప్పు నాన్న, పర్వాలేదు. ఇప్పుడు కూడా మీరు డ్రింక్ లోనే ఉన్నారా? అవును సార్, ఇప్పుడే బయటకు వెళ్ళాలి, టైం అవుతుంది ఆల్రెడీ. ఏది డ్రింక్ చేయడానికి బయటకు వెళ్ళాలా? అవును సార్, తెచ్చుకోవాలి. ఇక మీరు ఇప్పుడు కాల్ చేసి మళ్ళీ నన్ను ఆపారు ఏంటో. ఒక గంట లేటుగా తెచ్చుకుంది కానీ ఒక్కసారి మేము చెప్పేది విను. ఏం చెప్తాను సార్ అది? ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పమంటే ఏం చెప్తాను సార్, చెప్పండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపు, డోర్ తీసే లోపు ఇంట్లో 10 మంది మొగాలు నేసుకొని కూర్చుంటది. ఏంటి ఇది? నేను అడిగే లోపు నా మీదకి వచ్చి నన్ను, నా కన్నొచ్చాడు, నా బుజ్జి వచ్చాడు, నా బంగారం వచ్చాడు అని చెప్పి నన్ను ప్యాంపరింగ్ చేసి రూమ్ లోకి వేసుకొని పోతుంది. ఏం చెప్తాను సార్, చెప్పండి. ఇంకా కాదు నాన్న, ఎంతకాలం మీ లవ్ మ్యారేజ్, ఇప్పుడు ఈ అమ్మాయి అనేటటువంటిది ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది మీ అమ్మగారికి బ్రేకింగ్ న్యూస్, నీకు బ్రేకింగ్ న్యూసా, లేదంటే నీకు ఈ అమ్మాయి యొక్క మనస్తత్వం ముందు నుంచి, వ్యవహారం ముందు నుంచి తెలుసా? లేదు సార్, యాక్చువల్ అది నా మీద మోజుతో చేసిందో, ఎలా అది దాన్ని ప్రేమ అంటారో, దాని మీద ప్రేమ అంటారో ఏమంటారో నాకు తెలియదు సార్. సో ముందే నువ్వు బురదలో కాలేసావు. ఓకే, అంటే సో నీకు క్లారిటీ లేదు ఎంతకాలం ప్రేమ ఇది? నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను సార్. 4 years ప్రేమలో ఈ అమ్మాయి వ్యవహారము, అలవాట్లు మీకు తెలియదు. తెలియట్లా. పెళ్ళైనటువంటి దగ్గర నుంచి ఈ అమ్మాయి ప్రవర్తన ఇలాగే ఉందా? సడన్ గా మధ్యలో స్టార్ట్ అయిందా? ఈ స్నేహితులు ఎవరు ఈ మగవాళ్ళు? ఆఫీస్ వాళ్ళ, లేదంటే ఇరుగు పొరుగా, చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? ఎవరు వీళ్ళు? లేదు సార్, ఇప్పుడు చూసా నైట్ 1 గంటలకి 2 గంటలకు ఫోన్లు వస్తుంది, బయటకు వెళ్ళిపోతాయి. ఏమన్నా అంటే ఫ్రెండ్ అంటది, పక్కన మొగుడు ఉన్నాడని కూడా పట్టించుకోదు. ఫ్రెండ్ కాల్ చేస్తాడు, నేను పోవాలంటది. మేము ఉండేది మోతీ నగర్ నుంచి అది ఉండే మాదాపూర్ వరకు వెళ్తానండి. ఏమనంటే నైట్ మధ్యరాత్రి 1 గంటలకు లేస్తుంది, నా ఫ్రెండ్ కాల్ చేస్తాడు, నేను పోతున్నా అని చెప్పేసి పోతుంది. ఏం ఫ్రెండ్షిప్ అండి? ఫ్రెండ్షిప్ తగలబడ అర్ధరాత్రిలో పగలు రాత్రి తాగటం, అదే ఆ ఫ్రెండ్షిప్? ఒక ఆడపిల్ల మగ పిల్లలతో కలిసి నువ్వు అమ్మాయిని ఏం ప్రశ్నించావు? నువ్వు మొగుడు వాళ్ళ ఫ్రెండ్స్ కి మొగుడు తేడా తెలియదా అంటే ఏమని చెప్తామండి? ఓకే, ఫ్రెండ్స్ కి మొగుడికి తేడా తెలుసుకోవాలి. ఓకే, గుడ్. తర్వాత అయినా అదేం ఫ్రెండ్షిప్ అండి? మొగుడిని పక్కన నైట్ పడుకున్నాక కూడా ఫోన్ వస్తే మధ్యరాత్రి మొగుడిని వదిలిపెట్టిపోయే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అండి? రైట్, ఓకే. ఇంకా వంట వార్పు ఇవన్నీ ఏం వంట ఏం వార్పు అండి? స్విగ్గీలు జొమాటోలు ఏమన్నా వచ్చాయి, ఇక వంటనా ఏమన్నా? అది కూడా ఇదే. ఓకే, బాక్స్ పెట్టవే అంటే నేను ఆర్డర్ పెడతా, నువ్వు పో అంటది. రైట్, అది కూడా టేక్ అవే. అన్ని టేక్ అవే మీ ఇంట్లో. ఇలా ప్రయాణం ఎన్ని రోజుల నుంచి సాగుతోంది మీ ఇద్దరి మధ్య అండి? 2-3 సంవత్సరాల నుంచి అవుతుందండి. మీకు చేతులెత్తి దండమండి సాయి గారు. కాదు, అదే ఇప్పుడు అందరికి, ఇప్పుడు నాకు కాదు, చిన్నపిల్లలు ఎవరన్నా చూసినా కూడా ఈ ప్రోగ్రామ్ క్లియర్ కట్ గా అడిగేటటువంటి ఒక ప్రశ్న. 4 years పాటు ఈవిడ రహస్యాలు, ఈవిడ స్టోరీ 0.5% కూడా నీకు తెలియనటువంటి నువ్వు 2 years లో 100% సినిమా చూపెడుతున్నావు ఏంటి?
అంటే ఇది నీ అమాయకత్వమా ఆ అమ్మాయి దాపరికమా? నేను అడిగానండి, నీకు ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి అంటే, ఏంటి ఫ్రెండ్స్ ఉన్నారా నాకు అని చెప్పేసి మాట్లాడింది. కాదు, పెళ్లికి ముందు వ్యవహారం ఏంటి? పెళ్లికి ముందు ఏముందండి, తిరిగాము, హోటల్కి వెళ్ళాము, అది పబ్లకి ఎలాగో వెళ్ళాము, చేశారులే, తిరిగాము. అది చేస్తేనే కదా ప్రేమ అంటారు. అది కాదు, అప్పుడు కూడా ఈ ఫ్రెండ్స్ ఉండేవారా? అప్పుడు ఆ ఫ్రెండ్స్ ని సమర్థించావా? నీకు తెలుసా తెలియదా? అసలు తెలుసా మీకు? లేదు సార్, తెలియలేదు. బట్ ఫ్రెండ్స్ ఉంటారని తెలుసు. బట్ ఇలాంటి రకమైతే ఉంటారని తాగి తెలుసు. ఫ్రెండ్స్ ఉంటారని నాకు తెలియదు కదా. సరే సరే, ఫ్రెండ్స్ ఉన్నారని అయితే ఒక ఐడియా ఉంది తప్ప ఇట్లా కానీ తెలీదు. వాళ్ళ అందరి మధ్య జరిగే ప్రోగ్రామ్ నీకు తెలియలే. లేదు, తెలియదండి. ఇదంతా ఒక ఎత్తు. వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? ఈ అమ్మాయి, ఆ అమ్మాయే అన్ని చేసింది, ఆ అమ్మాయే తాగింది, ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుంది, పగలనక రాత్రనక తాగింది. మధ్యలో నువ్వేం తప్పు చేసావని చెప్పి నువ్వేమన్నా అది వ్యతిరేకించావా? గొడవ పడ్డారా? అడ్డుపడ్డావా? దానివల్ల అమ్మాయి వెళ్ళిపోయిందా? లేదండి, నేను ఇలా ఆఫీస్ నుంచి వచ్చాను. రైట్, వచ్చావు. వచ్చినాక నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అని చెప్పింది. గుడ్. సంతోషం. ఓకే. నాకు అనుమానం వచ్చి నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ ప్రెగ్నెంట్ నా కారణంగా వచ్చిందేనా లేకపోతే ఇంకేదన్నా అని నేను అడిగాను. అదేం పిచ్చి ప్రశ్న నువ్వు? అదేం పిచ్చి ప్రశ్న అంటే, 10 మందితో కలిసి తిరిగాక అది నాదా నాకు డౌట్ వస్తుంది కదా సార్. సరే నాన్న, ఇప్పుడు ఒకటి ఇక్కడ 2 అంశాలు. తాగింది, లేదంటే ఇంకో పనులు ఏమైనా చేసింది, మగవాళ్ళని పిలిపించుకుని ఇంట్లో కూర్చోపెట్టుకుంది. నువ్వు ఆ ఇష్యూని మొదటనే అది తుంచేసి అది తీయకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ నా ద్వారానే వచ్చిందనే ప్రశ్న అనేటటువంటిది ఎలా అడుగుతావు? నువ్వు ఇలా ఈ వ్యవహారం నడిపిస్తే కనుక నాకు కుదరదు, ఇది ప్రేమ కాదు, ఇది పెళ్లి కాదు, ఇందులో నీతి లేదు, న్యాయం లేదు, నీ దారి నీది, ఇది మానుకోకపోతే కనుక ఐ డోంట్ వాంట్ యూ అని చెప్పి నువ్వు త్రెట్టేసరకుండా 2 years పాటు అలా ఓపికగా ఉండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెన్సీ నా ద్వారా వచ్చిందని నమ్మకం ఏంటి అని ప్రశ్నిస్తే కనుక ఇంకెలా ఉంటుంది పరిస్థితి? అది చేసే చాతర అలా ఉంది కాబట్టి నాకు నా అనుమానం వచ్చి నేను అడిగాను సార్. అడిగిన వెంటనే సరే, ఓకే, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేసుకొని వచ్చింది. అబార్షన్ చేసుకొని వచ్చి, నీకు నాకు నువ్వు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి పోయింది. ఓకే ఓకే, అబార్షన్ కూడా అయిపోయింది. ప్రెగ్నెన్సీ అవటం, నీకు చెప్పటం, నువ్వు అడగటం, ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవటం. అన్ని ఫాస్ట్ డెసిషన్సే. నువ్వు మొగాడు కాదని ఒక పెద్ద బండరాయి నా మీద వేసిపోయింది సార్. ఇక ఇంకేం చెప్పమంటారు సార్? ఇక తాగకపోతే ఏం చేయాలి సార్? ఇలా రైట్, ఓకే. అబార్షన్ అయితే చేయించుకుంది, నువ్వైతే మగాడు కాదు అనేటటువంటి అబాండం నీ నెత్తి మీద వేసింది. తర్వాత ఏమైందన్న? వెళ్ళిపోయింది సార్, అంతే. ఇంకా వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? వెళ్ళిపోయి ఒక 2 నెలలు అవుతుందండి. 2 months అయ్యింది. ఎప్పుడు మీ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పావు ఇదంతా కూడా, ఈ గొడవ అంతా అవుతుంది, ఈ అమ్మాయి నీ మీద ఇటువంటి అబాండం వేసింది? తాగేటటువంటి అంశం పార్వతమ్మ గారికి తెలుసు అంటే ఆవిడ తలుపు కొట్టి వచ్చేటప్పటికి ఆవిడకి దెమ్మ తిరిగే సీన్ కనిపించింది. నువ్వు అసలు నువ్వు మగాడు కాదనేటటువంటి అబాండం నీ మీద వేసింది అనేది ఆ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పావు మీ అమ్మగారికి? చెప్పేది ఏముందండి, అదేమన్నా సాధించామా చెప్పుకోవడానికి? అలా బాధ మర్చిపోవడానికి రోజు తాగుతున్నా. సరే, 2 months అయ్యింది, విడాకులకి అప్లై చేశారా ఆవిడ? అది ఏమన్నా చేసుకుంది సార్, మనకు అనవసరం. ఇంకా నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, ఇలాగే తాగుతూ ఉంటా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి సంతోషాలు సుఖాలు ఏమీ వదలలేదు. ఓకే, ఆ అమ్మాయి తాగటానికి ఇష్టపడింది, ఫ్రెండ్స్తో పాటు ఉండటానికి ఇష్టపడింది, ఇంటినే పబ్ కింద తయారు చేసింది. ఆ అమ్మాయి సుఖాల గురించి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నువ్వు నాశనం అవుతున్నావు ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దీని వెనకతలు మీ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఏంటి ఇదంతా? ఒక మొగాడికి అంత పెద్ద నింద వేసిపోయాక ఇంకా బాధ ఏంటి సార్? అంతకంటే ఇంకేం బాధ కావాలి? కాదు నాన్న, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఒక అబాండం వేసింది, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అయిపోతావా? కాదు కదా. ఇప్పుడు నీ మీద ఒక అబాండం వేసినప్పుడు దానికి నువ్వు సమపాలల్లో రియాక్ట్ అవ్వాలి. ఏం బాగుతున్నావు, అయినవన్నీ అయినవి, అనుభవించవలసినవన్నీ అనుభవించావు, ఇప్పుడు ఇదా నేను నీ మీద అబాండం అయిపోయి నువ్వు నా మీద అబాండం వేస్తావని నువ్వు నిలదీయవలసింది. దానికి అంత నువ్వు కుంగిపోయి తాగుబోతాడు అయిపోవటం ఏంటి? నా ఫోన్ లో ఉన్న నా కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూపులు అందరికి వెప్పేసింది అది. అందరికి మెసేజ్ పంపించిందా? అందరికి మెసేజ్ పంపించింది. ఇంటి పక్కన, ఇంటి ఎదురుగా అందరికి, బజార్లో అందరికి పేసిపోయింది, నా మొగుడు కాదు, పోతున్నాను. సార్, ఆవిడకి పెద్దవాడికి తెలియదు పాపం. అయ్యో, పార్వతమ్మ గారు మీకు తెలీదా? నాకు తెలియదయ్యా, మీకు చెప్పేది. అయ్యో, నాకు చెప్తే నేను ఇరుగు పొరుగుగా ఏదో రకంగా సర్ది చెప్పుకుంటేదాన్ని కదా. నాకు తెలియకుండా ఈ భాగవతం అంతా నడిపారు ఇద్దరు కలిసి, కాపురం మీరు కాపురం అని చెప్పేసి. ఈ విషయం నాకు ముందు చెబితే నా చుట్టూ
చెప్తున్నాను కదా. సాయి ఒక్కటి నాన్న ఇక్కడ ఇప్పుడు అబాండం వేసి 1000 మందికి చెప్పని 1,00,000 మందికి చెప్పని ఎంతమందికన్నా చెప్పని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నిజమే. ఆ నిజం ఏంటి అనేది నువ్వెవరు అన్నది నీకంటే బాగా ఈ ప్రపంచాన్ని ఎవరికి తెలియక్కర్లేదు. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక సర్వసహజంగా ఈ మాట మనం ఎక్కువ వింటున్నాం. విడాకులు తీసుకుని గొడవ పడేటటువంటి భార్యాభర్తల్లో అటువైపు స్త్రీ ప్రధానంగా నిందేసేది ఏంటంటే కనుక నేను వెళ్ళిపోతున్నానండి మా ఆయన దగ్గర నుంచి, మా ఆయనకు మగతనం లేదు. ఇది చాలా కామన్గా వినిపిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సీక్రెట్. సో కాబట్టి ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి ఏదో నా మీద పెద్ద ముద్ర వేసింది కాబట్టి నేను తలదించుకుని ఇలా తాగుతూ నా జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం దయచేసి నా కోరిక మేరకు ప్లీజ్ అది తీసేసే. నీ గురించి బతికి నీ ప్రేమ గురించి బతికేటటువంటి నీ తల్లిదండ్రులు నీతో పాటు ఉన్నారు, కాసేపు వాళ్ళ గురించి ఆలోచించు. నేను అనేది ఏంటంటే ఈరోజు దేని గురించి బాధపడతాం? ఒకటి, మొత్తం అంతా కూడా మొదటి నుంచి నీ ప్రయాణం అంతా కూడా గజిబిజి, అంత నీ ప్రయాణం నీ ప్రేమ గజిబిజి, అందులో ఎటువంటి అర్థం లేదు. ఎందుకు ప్రేమించుకున్నారో తెలీదు. ఈ సీక్రెట్లన్నీ తెలిసి కూడా అంటే తెలుసు నీకు ఆ అమ్మాయి అబ్బాయిలతో వెళ్తుంది, రాత్రనక పగలనక వెళ్తుంది, స్నేహితులు ఉన్నారు, నువ్వు వాకప్ చేయలేదు. ప్రేమ 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 అనేటటువంటి మత్తులో 1 అడుగు ముందుకేసి 10 అడుగులు ముందుకేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి వ్యవహారం నడుస్తున్నప్పుడు నీకు అంత అనుభవం ఆలోచన లేనప్పుడు నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? ఐదర్ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పాలి, లేదంటే మీ పేరెంట్స్ కన్నా చెప్పాలి. అది కూడా చెప్పలేదు. సడన్గా మీ అమ్మగారు చూశారు కాబట్టి ఈరోజు ఆవిడకి ఆ మాత్రం అన్నా తెలుసు, మాకు ఈమెయిల్ చేసి ఏమండి మా అబ్బాయి పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఆవిడ కనిపించింది. ఇది వాస్తవానికి ఆవిడకి కనిపించిన నిజం కూడా 10%. అబార్షన్ అనేటటువంటి అంశం తెలీదు, నీ మీద ఇంత అబాండం వేస్తుంది అనేటటువంటి అంశం కూడా వాళ్ళకి తెలీదు. మరి అందరికీ మెసేజ్లు పంపించినటువంటి అమ్మాయి ఈరోజు మీ అమ్మ నాన్నకు కూడా ఎందుకు మెసేజ్ పంపించలేదు? లేదంటే మెసేజ్ పంపించింది వాళ్ళు చూసుకోలేదా? సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు మీ మొత్తం ప్రయాణంలో ఉన్నాయి. అబాండం వేయకుండా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే మీరు తిరిగి ఆ అమ్మాయి మీద ఇలా తాగి ఈ విధంగా అలవాట్లకు బానిసైనటువంటి వ్యక్తి ఈ విధంగా బయటకు వెళ్ళిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ చేసుకుంది అనేటటువంటి అబాండం ఆ అమ్మాయి మీద పడుతుంది. కాబట్టి ముందెచ్చు ఆ అమ్మాయి ఏం చేసిందంటే నీ మీదే అబాండం వేసి బయటకు వెళ్ళింది. అసలు నేను చెప్పేది కూడా వినండి అయ్యా. చెప్పండి అమ్మా. ఆ అమ్మాయి అన్ని కూడాను జాగ్రత్తలు పడుతూ వీడు బాగా సంపాదిస్తున్నాడని చెప్పేసి వీడి సంపాదనకు ఆశపడి చేసుకుందని ఇప్పుడు నాకు అనిపిస్తోందమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి మధ్య తరగతి కన్నా కూడా కొంచెం తక్కువ క్లాసు, ఆదాయం తక్కువ. మా అబ్బాయి చూస్తేనా నెలకు వచ్చేప్పటికి 60-70 వేలు సంపాదిస్తున్నాడు. ఏదో రకంగా ట్రాప్ చేసి వీడిని మోసం చేసి ప్రేమ అనేటువంటి ముసుగేసి పెళ్లి చేసుకుందాం. అక్కడ వరకు నిజమే పార్వతమ్మ గారు, అక్కడ వరకు నిజమే. అది నేను కాదు కదా, ఎవరైనా నమ్ముతారు. కానీ ముంచి పారేసింది. అవును కరెక్టే. ఇప్పుడు నేనేమంటున్నానంటే 2 ఇయర్స్ ప్రయాణంలో ఈ అమ్మాయి ఇతను డబ్బులకే ఆశపడుతూ ఈ విధంగా వ్యవహరిస్తుందంటే ఏ మగాడు కానీ ఊరుకుంటాడమ్మా? ఎందుకు ఊరుకోవాలి? మీ అబ్బాయి నీతో పాటు ఉండను అనేటటువంటి అంశాన్ని మీ అబ్బాయి ఎందుకు పరిగణలోకి తీసుకురాలేదు? వాడి అతి మంచితనమే వాడిని ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చిందమ్మా. అంటే తప్పులు చేస్తుంది ఆ అమ్మాయి అయినా కూడా తప్పులు బయట పెట్టి దీన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం నువ్వు ముందుగానే చేస్తుంటే కనుక వ్యవహారం ఇంకో విధంగా ఉండేదేమో నాకు అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా తప్పు చేసుకోవద్దు, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పవలసింది ముఖ్యమైనటువంటి అంశం, నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఈ అమ్మాయి పరువు తీసిందని తాగుతున్నావా, లేదంటే నీ జీవితం పాడైపోయిందని తాగుతున్నావా? ఎందుకు తాగుతున్నావు? ఆ తాగుడికి నువ్వెందుకు బానిస అయ్యావు? ఆ అమ్మాయి తాగుతూనే ఆ విధంగా ఒళ్ళు జలధరింపు వచ్చేటటువంటి విధంగా ఉండే నువ్వు ఈ రోజు నువ్వెందుకు ఆ తాగుడికి బానిస అయ్యావు? నాన్న బాధ మర్చిపోవటానికి తాగుడు మందా? ఏ టెక్స్ట్ బుక్ లో ఉందో చెప్పు. అదే మందు. నువ్వు మర్చిపోవటానికి తాగటం అనేటటువంటిది ఒక మందుగా పరిగణిద్దాము. నీ లివరు కిడ్నీ పాడై రేపొద్దున చచ్చిపోతే హాస్పిటల్ పాలైతే అక్కర్లేదా? ఒక భార్య వెళ్ళిపోయిందని చెప్పి ఒక కొడుకు లేనటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తావా మీ తల్లిదండ్రులకి? ఇదేనా న్యాయం? దీని గురించేనా నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు? అందుకని చెప్పి నేను మా ఇంట్లో కూడా చెప్పలేదు, నేను సొసైటీకి కూడా ఏం చెప్పదలుచుకోలేదు. తాగాలి, ఇంట్లో ఉండాలండి, అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, తాగుడు నీకు అతికించి వెళ్ళిపోయింది, నీకు అంటించి వెళ్ళిపోయింది, ఆ ఇన్ఫెక్షన్ నీకు అంటించి వెళ్ళిపోయింది. ఆవిడ తాగుతుందని చెప్పే మీ అమ్మ ఇప్పుడుకొచ్చి జీర్ణించుకోలేకపోయి ఇది బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు తాగుబోతాడు అవుతావా? నీ లివర్ కిడ్నీలు పాడు చేసుకుంటావా? మర్చిపోవాలి అని అంటున్నావు. ఏం మర్చిపోవటానికి తాగుతున్నావు? ఏ టెక్స్ట్ బుక్ లో ఉంది తాగితే మర్చిపోతారని చెప్పి? ఎవరు చెప్పారు? ఇది సినిమా, ఇది జీవితం. ఇంకేం చేయాలి?
నా మీద అంత పెద్ద అబాండాలు వేసిపోయాక దాంతో ఆ బాధ మర్చిపోవడానికి తాగుడు తప్ప నాకు ఇంకో దారి లేదు కదా ఏ సార్, చెప్పండి. అబాండం అయ్యా, గాడిద గుడ్డు అబాండం ఏంటి ప్రపంచంలో అబాండం ఏంటి సార్? ఒక మొగోడిని పట్టుకొని నువ్వు మొగోడు కాదని చెప్పాక అంతకంత పెద్ద అవమానం నానా మొగోడికి ఇప్పుడు ఇంకేం ఉంది సార్? ఆ మీరే అమ్మాయి చెప్పండి. నానా ఒకటి ఆ అమ్మాయి 4,000 మంది పంపిస్తే నువ్వు 10,000 పంపించచ్చు. అది కాదు ఇక్కడ లెక్క. ప్రపంచానికి కూడా తెలిసి ఇక్కడ లెక్క ఏంటి అనేది ప్రపంచం ఎవరు విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు. పెద్దవాళ్ళం మేము ఇక్కడ వాళ్ళని చచ్చాం కదా. అదేమో సగం మంది చెప్పింది, మా అమ్మ ఏమో మీకు ఫోన్ చేసి నా జీవితం మొత్తం బజార్ లేసారు మీరు అందరు కలిసి. ఇప్పుడు నేను ఎలా ముఖం తిప్పుకోవాలి సార్ బయట? నాన్న మేము బజారీల్లో వేయట్లేదు, మేము నీకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. బహుశా ఈ 4,000, 10,000, 20,000 మంది ఎవరికైతే కనుక ఆ మహాతల్లి పంపించిందో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం చూస్తే కనుక సాయి మగాడు అనేటటువంటిది అర్థం అవుతుంది. మేము నీకు సహాయపడుతున్నావా? పరిష్కరించుకుంటే మార్గం అది బుర్ర చల్లిపోయినప్పుడు ఆ బుర్రను కడుక్కోవాలి మనం ఏదో రకంగా చేసుకుని. ఇప్పుడు తెలిసిందిగా సమాజాన్ని అందరికీ. చెబుతారని చెప్పేసి నేను ఆయనకు మెసేజ్ పెట్టాను. ఈరోజు వాక్యానికి నేనేదో నేను అల్లరి పెట్టినానంటావేమిటి? లేదమ్మా, అబ్బాయి కొద్దిగా ఒక ఇమోషన్ లో ఉన్నాడు. ఆ అబ్బాయికి వాస్తవాలు అర్థం కావట్లేదు, జీవితం గురించి అర్థం కావట్లేదు. ఒక 10 నిమిషాలు వింటే కనుక ఇప్పటికైనా జీవితం బాగుంటుంది. అన్ని తప్పటడుగులే నువ్వు. 10 మందితో తిరిగిన ఆడదది, ఇది నా బిడ్డ, నేను ఇలా గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. సరేనా? ఇప్పుడు ఆ అమ్మాయి నీ కళ్ళెదురుగుంటానే లేదు, ఆ అమ్మాయి ఎక్కడికో పోయింది. ఇప్పుడు నువ్వు తాగి నీ జీవితాన్ని పాడు చేసుకోవటం వెనకతలు ఉన్న అర్థం ఏంటి? నాకు ఆ బాధ మర్చిపోవడానికి నాకు అది మంచిది అనిపించింది సార్. అందుకని ఉద్యోగం మానేసి పగలు రాత్రి అని తేడా లేకుండా తాగితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? ఆఫీస్కి ఎలా వెళ్తాము, బయటికి ఎలా తిరుగుతాం చెప్పండి? నువ్వు తాగి పిచ్చోడు అయిపోవటం అనేటటువంటిది ఆ అమ్మాయి ఎగిరి గంతేసి పండగ చేసుకుంటుంది. ఇప్పటికైనా కూడా నీ లోపల ఉండేటటువంటి పరిస్థితిని తిరిగి రాయటానికి ట్రై చేయి. తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం కాదు. నువ్వు లేకపోయినా కూడా నేను బతకగలను, నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయినా కూడా నేను ఒక మగాడిగా నేను ప్రూవ్ చేసుకోగలను అనేటటువంటి విధంగా నువ్వు ప్రూవ్ చేసుకో. అంటే ఇప్పుడు మీరు ఇంకో పెళ్లి చేసుకోమంటున్నారా సార్? నన్ను పెళ్లి చేసుకోమనట్లేదు, ఫస్ట్ ఈ అలవాట్ల నుంచి బయటపడమంటున్నాను, ఈ ఆలోచన నుంచి బయటపడమంటున్నాను. ఆయన అడుగుతామేమిచ్చా? ముందు సమస్య పరిష్కారం గాని. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ జీవితాన్ని ఇప్పటికైనా కరెక్ట్ మార్గంలో బ్రతకడానికి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వు ఇలా తాగితే కనుక, ఇలా తాగి ఈ విధంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే కనుక, ఎవరైతే ఈ 4 మనుషులు ఉన్నారో నీ చుట్టుపక్కల, ఎవరికైతే ఈ అమ్మాయి ప్రచారం చేస్తుందో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఓ కరెక్టే, ఈ అబ్బాయి తప్పుడుగానే ఉండేవాడేమో, ఈ అబ్బాయికి నిజంగా ఆ కెపాసిటీ లేదేమో, అందుగురించి ఆ బాధను దిగమించుకోవటానికి భార్య వెళ్ళిపోయిందనే బాధతో ఇప్పుడు తాగుబోతా అయ్యాడేమో అని చెప్పి నీకు తెలియకుండానే నీ అబద్ధాన్ని నిజం చేస్తున్నావు. సాయి, వింటున్నావు కదా? ఇప్పుడు ఏం చేయాలి సార్ చెప్పండి. ఫస్ట్ డ్రింక్ కి గుడ్ బై చేయి. నువ్వు తాగేటటువంటి అలవాటుకి గుడ్ బై చెప్పు. అది నీ జీవితానికి సమాధానం చెప్తాదనో, లేదంటే నీ బాధల్ని మర్చిపోయేటటువంటి విధంగా చేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నుంచి బయటికి రా. అది నీ జీవితాన్ని ధ్వంసం చేస్తుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మా వాడికి ఈ రకంగా మంచిగా చెప్తున్నారు. సరిపోదమ్మా, కొంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇమీడియట్ గా తక్షణమే ఈ అబ్బాయిని నా దగ్గర తీసుకురండి. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అనేటటువంటి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి ఆలోచన తప్పు అనేటటువంటిది ఆ అబ్బాయికి అర్థం అవుతుంది, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అట్లాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తామండి డాక్టర్ గారు. ఓకేనా సాయి? చెప్పండి. ఇంకా చెప్పేది ఏం లేదు, చెప్పాను. మిగతాదంతా కూడా ఏమన్నా ఉంటే కనుక మనం కౌన్సిలింగ్ లో మాట్లాడదారా? సరేలేండి సార్. ఓకే రైట్. ఓకే పార్వతమ్మ గారు, వెళ్ళిపోవాలి. ఇంకా మన మాట కూడా వినే పరిస్థితుల్లో ఇంత విని కూడా నాకు టైం అవుతుందని చెప్తున్నాడు అతను. రైట్. పార్వతమ్మ గారు, అమ్మా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న బాబుని తీసుకుని ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి అమ్మా. అలాగేనమ్మా. రైట్. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే అమ్మా. ఓకే రైట్. కళ్యాణి గారు నమస్తే. నమస్తే. డ్రెస్ కర్టసీ బై పూర్ణిమ ప్రింట్స్.